కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు కంచుకోట. ఇప్పటివరకు ఆయన గెలుస్తూ వచ్చారు. అలాంటి నియోజకవర్గంలో నగరి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నగర్ నుంచి ఆమె గెలవడం కష్టం. అక్కడ ఆమె మారుస్తున్నారని చెప్పి కూడా మనం విన్నాం. అలాంటి రోజా గారిని తీసుకొచ్చి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పైన పోటీ చేయడానికి రెడీ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మరి ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తదంటారా ఆమె? బెంగుళూరు పబ్‌లో ఎక్కడో డాన్సులు వేస్తుందని చూశాను. హ్మ్. బెంగుళూరు పబ్ కాదా అది? కుప్పం పబ్‌లో డాన్సులా? మంత్రి గారు హ్మ్. రోజా నిన్న మొన్న ఈరోజు పేపర్‌లో కూడా చూసినట్టు గుర్తు మీడియాలో. ఆ! ఆమెను తీసుకొచ్చి కుప్పంలో పెడితే 1,00,000 మెజారిటీ అంటే ఆయనకి ఎక్కడొచ్చుదా అనుకున్నా నేను. వాళ్ళ టాస్క్ చంద్రబాబు నాయుడు ఈ రేపటి ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలవాలని పెట్టుకున్నారు తెలుగుదేశం తరఫున. యాక్చువల్‌గా ఎప్పుడు బంపర్ మెజారిటీలు వస్తాయి. వరుస పెట్టి ఆయన 8 సార్లు ఏమో గెలిచినట్టున్నారు కుప్పంలో. రేపటిది 9వ ఎన్నికో 10వ ఎన్నికో. కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీయే పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గతంలో శివప్రసాద్ ఎవరో ఉండేవాళ్ళు వరుస పెట్టి ఈ ఒక్క అసెంబ్లీ మెజారిటీయే మొత్తం పార్లమెంటుని గెలిపించేస్తుంది అన్నమాట. అంత డంపింగ్ మెజారిటీలు చంద్రబాబుకు కుప్పంలో వస్తాయి. ఇప్పుడు కుప్పం పబ్లో ఈమె వెళ్ళి డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అది కాదు కదా. చంద్రబాబు మీద పోటీకి నిలబెట్టే వాళ్ళని కొంచెం సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. గతంలో ఎవరో రిటైర్డ్ ఐఏఎస్లు వాళ్ళని పెట్టారంటే అర్థం ఉంది, కానీ రోజాని తీసుకొచ్చి అక్కడ ఆయన మీద పోటీ పెడితే అది పోటీ ఎట్లా అవుతుంది? ఆయనకే 1,00,000 మెజారిటీ ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక రకంగా రోజాని అక్కడ పెట్టడం ద్వారా చంద్రబాబుని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తున్నట్టుగా మనం చూడాలి. రోజా అసలు నగరంలో టికెట్ ఉంటుందా ఆమెకి? తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఎవరైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పైన దూషణలు చేశారో, అసభ్య పదజాలాలు వాడారో వాళ్ళందరూ ఇవాళ ప్రజల దృష్టిలో, జనం దృష్టిలో దోషులుగా మిగిలిన పరిస్థితుల్లో ఆ తీవ్ర వ్యతిరేకత చూసి వాళ్ళకి తన టికెట్లు నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు పేర్ని నానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ కొడుకు ఎందుకు ఇచ్చాడు? పేర్ని నాని నోటి దురుసుతనం. జనసేనాని ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద ఈ తీవ్రంగా ధ్వజం ఎత్తాడు. ఇక పవన్ని తిట్టడమే పని ఎవరికి? పేర్ని నానికి. దానికోసమే ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్టుగా. చంద్రబాబుని తిట్టడమే పని రోజాకి, కొడాల నానికి, వీళ్ళందరికీ. దానికోసం వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినట్టుగా మన ప్రజల్లో చూసాం. ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో. ఎంత అంటే మంచి వాళ్ళు చెప్పాలి. వాళ్ళ పోర్ట్ఫోలియోలో సాధించిన అభివృద్ధి మీద వీళ్ళు ఏనాడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? ఇప్పుడు ఈమె పర్యాటక శాఖ మంత్రి. పర్యాటక శాఖ మంత్రిగా నేను ఇన్ని పెట్టుబడులు తెచ్చాను, ఇంత ఆదాయం పెంచాను. పర్యాటక శాఖ 2014లో ఎలా ఉంది, 2019లో చంద్రబాబు హయాంలో ఇలా జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మేము ఇంత అభివృద్ధి చూపించాం. టూరిజం డెవలప్మెంట్ గురించి, టూరిజం రివ్యూ మీద ఆమె ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒక శ్వేతపత్రం లాగా ప్రోగ్రెస్ షీట్ ఏమైనా ఇచ్చిందా? అసలు ఆమె కాదు. ఏ పోర్ట్ఫోలియో కూడా వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ మంత్రిత్వ శాఖల గురించి ప్రజలకు తెలియజెప్పడం మానేసి తెలుగుదేశం పార్టీని తిట్టడం, చంద్రబాబు మీద వ్యక్తిగత నిందలకే వీళ్ళు పరిమితం అయిపోయి వీళ్ళ గొయ్యి వీళ్ళు తవ్వుకున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో, అనేక తప్పుల్లో ఇదొక తప్పు అన్నమాట. ఓకే, వీళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, వీళ్ళ ఎనర్జీస్ అంతా కూడా వేస్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా పేరును పోగొట్టుకున్నారు. పార్టీ గాలిబొడగ్గా మారిందంటే కారణం ఇదే. ఏది అద్భుతమైనటువంటి మ్యాండేట్ వీళ్ళకి ఇచ్చినప్పుడు 151 సీట్లతో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మా నాన్న ఫోటో మీ గోడకుంటుంది ఇళ్లల్లో, ఆ ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలన్నాడు. ఈయన ఫోటో పెట్టడం దేవుడు ఎరుగు, ఇతని తండ్రి అని చెప్పి ఆయన ఫోటో పీకేసే పరిస్థితి వచ్చింది. ఓకే, అంటే దురదృష్ట పరిణామాలు ఎలా తన్నుకొస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. వీళ్ళంతా కూడా అదే కదా. ఏది ఇప్పుడు కోటగిరి ఆయన ఉన్నాడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవును, ఎంత అభిమాని, ఆ కుటుంబానికి ఎంత భక్తుడు.
ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని దూరం చేసుకున్నదేమో మీరు కాదా? ఇవాళ అతను మీ మీద ధ్వజం ఎత్తుతున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు. కారణం ఏంటి? ఇదంతా కూడా మీరు చేతులారా చేసుకున్నదే కదా. ఆనం రామనారాయణ రెడ్డిని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నీ కోసం రాజీనామా చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు నిన్ను వదిలిపెడుతున్నాడు. అంటే ఎలా దూరం జరిగిందనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పు ఏంటయ్యా అంటే తన చుట్టూ వీళ్ళని పెట్టుకోవటం. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, వల్లభనేని వంశీ. దీనివల్ల ఏం జరిగింది? అనిల్ కుమార్ యాదవ్ పేరు మర్చిపోయారు. అనిల్ కుమార్ యాదవ్. ఏం జరిగింది దీనివల్ల? వీళ్ళందరి వల్ల వీళ్ళు భజన చేయటమేమో కానీ జగన్ను మాత్రం పతనం చేశారు. పూర్తిగా ఆయన్ని భ్రష్టు పట్టించారన్నమాట. ఇప్పుడు రోజా నగరిలో కంటెస్ట్ చేయటం, అక్కడ ఎటు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆమెకి ఎంత వచ్చింది మెజారిటీ? 2300 వచ్చింది లాస్ట్ టైం. చావు తప్పి కన్నులట్టపోయిందన్నమాట. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంలో డోలాయమానంగా గాలి ముద్దు కృష్ణనాయుడు కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నదమ్ముల మధ్య పోటీ. దీంట్లో భానుప్రసాద్కి టికెట్ ప్రకటించడం ఆలస్యమైంది, ఎట్లా కూడా బయటపడింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఆమెలో. అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే రోజాకి టికెట్ ఇవ్వద్దని ధర్నాలు ఇవి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు టికెట్ రాదని గ్రహించి ఒకవేళ వెళ్తే కుప్పం టికెట్ అడుగుతుందా తెలియదు. కుప్పం వెళ్ళి ఆమె సూయిసైడ్ చేసుకుంటుందని మనం అనుకో, పొలిటికల్ సూయిసైడ్ అవుతుంది. కుప్పంలో చంద్రబాబు మీద పోటీ చేయడం అనేది ఆల్రెడీ అక్కడ భరత్ ఉన్నాడు ఎమ్మెల్సీ. వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ స్టేక్ హోల్డర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన స్టేక్ హోల్డర్ అతనే. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతనికి ఎక్కువ వాటా ఉంది. ఆయనకి 4 టికెట్లు అంట. మిథున్ రెడ్డి ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు తను తప్పుకొని రాజ్యసభకి వెళ్ళి తన సీటు ఇంకో తమ్ముడికి ఇస్తున్నట్టున్నాడు. ఒక పెద్దిరెడ్డి కుటుంబంలోనే 4 టికెట్లు అన్నమాట. వ్యతిరేకత లేదా వాళ్ళ మీద? వాళ్ళంత బాగా పనికొస్తారా? వీళ్ళు పనికిరారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మీదే కాన్సన్ట్రేట్ చేసి అల్లకల్లోలం చేసి గత 5 ఏళ్లుగా కుప్పంలో జరిగిన పరిణామాలన్నిటికీ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు మనం చూసాం. అక్కడ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారో, హెరాస్ చేశారో. బాధితులు పెరిగిపోయినప్పుడు ఆ బాధితులంతా ఏకమవుతారు, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు. జగన్ బాధితులంతా ఏకమయ్యారు. అవును, బాధితుల్ని పెంచుకోవటం జగన్ చేసినటువంటి ప్రధాన తప్పు. ఈ పరిస్థితుల్లో కుప్పంలో రోజా వేస్తే ఓడిచ్చేది పెద్దిరెడ్డి. ఎవరో కాదు, పెద్దిరెడ్డే దగ్గరుండి చంద్రబాబుని గెలిపించి రోజారింటికి పంపిస్తారు. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో గైస్, చూశారు కదా, మరి డివిఎస్ గారు మాట్లాడిన దానికి మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.